ఈ ప్రశ్న నిన్న ఈయన చిన్ని గారిని కూడా అడిగిన అనమాట. సో ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నా అందుకోసమే. సో యాక్చువల్గా బీజేపీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు టికెట్ కావాలని కోరిండ్రు ఈ కాన్స్టిట్యున్సీలలో. అయినప్పటికీ కాదని మీకు ఇవ్వాలి టికెట్ అని బాబు గారు అనుకోవడానికి కారణం ఏందని మీరు అనుకుంటున్నారు? ఇదేనమ్మా, అంటే నేను ఎప్పటి నుంచో పార్టీతో ఉన్నటువంటి లాయల్టీ, నేను ఈ ప్రాంతానికి కానీ రాజధానికి కానీ ఏదో ఒక చేయగలిగిన నాకున్న ఇంటర్నేషనల్ కనెక్షన్స్ కానీ ఒక సమర్థత, దీనన్నిటికంటే ముఖ్యంగా నేను కూడా ఒక కార్యకర్తలాగా తెలుగుదేశం పార్టీకి చాలా రోజుల నుంచి కష్టపడ్డాను. ఇవన్నీ కాంబినేషన్స్ చూసి ఇచ్చారు తప్పించి ఏదో ఒకటి అలా రీజన్స్ తోటి. మీ దగ్గర ఉన్న పైసలు చూసి ఇవ్వలేదంటారా? మా గుంటూరు పార్లమెంట్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎందుకంటే ఈ సీటు గెలిచే సీటు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అసలు ఆ డబ్బు అనేది ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ దోస్. నాకు తెలిసి డబ్బులు ఎందుకు, ఎంతమంది దగ్గర డబ్బు ఎందుకు సార్? టికెట్లు కొనుక్కుంటున్నారు కదా సార్, కోట్లు. అదేనమ్మా, అదే చెప్పేది, అందరు కొనుక్కో, అది మీ మిస్కన్సెప్షన్ అంతే. చంద్రబాబు నాయుడు గారు నిజంగా డబ్బులు కావాలంటే ఆయన 1000 కోట్లు ఎప్పుడో సంపాదించుకునేవాళ్ళు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ మనీ. జనరల్గా ఏంటంటే ఒక క్యాండిడేట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలక్షన్ ఫేస్ చేయగలరా లేదని చూస్తారు, ఎవరైనా చూస్తారు, అన్ని పార్టీల వాళ్ళు. బట్ దట్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద హోల్ గేమ్. అసలు డబ్బుతో రాజకీయం చేయగలం అని ఎవడన్నా అనుకుంటే వాళ్ళంత అజ్ఞాని ఇంకొకళ్ళు ఉండరు. ఓ, మీ ఆలోచన నిజంగా కొంచెం డిఫరెంట్గానే ఉంది సార్. ఎందుకంటే నేను చాలా మందిని ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే, అవును రాజకీయాలు ఆ విధంగా మారినాయి, అది దురదృష్టమే, కానీ ఏం చేయలేని పరిస్థితి అన్నట్టుగా ఒప్పుకుంటారు. బట్ మీరు మాత్రం ఇంకా చాలా గట్టిగా మాట్లాడుతారు దీనిపై. మీరు ఇంతసేపు నాతో మాట్లాడారు, మీరు డబ్బు అనేది ఇప్పుడు తీసుకొచ్చారు, కానీ మీరు ఏమంటా ఉన్నారు, మీరు క్యారెక్టర్, మీరు అందరు ఇదే కదా నా గురించి మాట్లాడుతుంది. డెఫినెట్లీ మీరు క్యారెక్టర్, నా లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ డబ్బు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దట్ వెంట్ టు బ్యాక్ ఆఫ్ ది గేమ్ కదా.